హలో హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సాటర్డే. ఈరోజైతే స్పెషల్గా సొరకాయ పింద మస్తుందండి. చెట్టుకి తీసుకొచ్చిన లేత సొరకాయ అనమాట. కర్రీ మాత్రం సూపర్గా ఉంది. నేనైతే 2 ప్లేట్ల అన్నం తిన్నా. ఈరోజు చెప్తా సొరకాయ కర్రీ ఎట్లా చేయాలనేది. ముందుగా అయితే పల్లీలు వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి, పొట్టు తీసేసి మిక్సీలో వేసుకొని. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం, అలాగే ఎల్లిపాయలు ఒక 4 ఇవి మిక్సీకి పట్టుకోవాలన్నమాట. ఇవి కూడా పౌడర్ చేసి పెట్టుకొని ఆ తర్వాత ఇది పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలండి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు అయితే కోసి మంచిగా దీంట్లో వేసేసి పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, సొరకాయ కూర కలర్ఫుల్గా బాగుంటుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్, ఉప్పు వేసుకొట్టినా కదా అది కూడా ఈ తాలింపులు వేసుకోవాలన్నమాట. కొంచెం ఉల్లిగడ్డలు వేయనాక వేసుకొని పచ్చివాసన పోయే వరకు మనం వచ్చి పచ్చిమిర్చి పేస్ట్ని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట, ఎర్రగా వచ్చే వరకు. ఎందుకంటే పచ్చివాసన పోతుంది, కూర బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఇట్లా ఎర్రగా వచ్చినాక ఆ తర్వాత సొరకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసి మంచిగా మొత్తం ఈ పచ్చిమిర్చి పేస్ట్ కలిసేలాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ మంచిగా ఎర్రగా వేగినాకనే ఒక 7 నిమిషాలు పడుతుందండి. సన్నగా మంట పెట్టుకొని వేయించుకున్నాకనే ఫ్రై అయినాకనే ఈ సొరకాయ ముక్కలు అనేది వేయాలి. ఆ తర్వాత సొరకాయ ముక్కలు వచ్చి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. నాకు టైం లేదు కాబట్టి చూపించట్లేదు. మంచిగా ఇట్లా ఉడుకుతాయి అనమాట సొరకాయలు. లేత సొరకాయ కాబట్టి వాటర్ వేయొద్దు, ఆవిరిలోనే ఉడికిపోద్ది. ఇట్లా మంచిగా మొత్తం ఉడికినాక ఒక 3-4 నిమిషాలకు దింపుతామనగా కొన్ని పాలు పోసుకోవాలి. మంచిగా ఉంటుందండి పాలు పోస్తే టేస్ట్ అయితే. చిక్కటి పాలు పోసుకున్నామంటే సొరకాయ కూరలో ఎంత టేస్ట్ ఉంటుందంటే టేస్ట్ ఇంకెక్కువ వస్తుంది అనమాట. మంచిగా పాలలో నెయ్యి మంచిగా అన్నీ ఉంటాయి కాబట్టి కూర బాగా టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు మంచిగా దీన్ని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి, మంట తగ్గించి పెట్టుకొని. ఇంకా ఆ తర్వాత మంచిగా ఉడికిపోయింది కదా, ఇంకొక 3-4 నిమిషాలకు దింపుతామనగా పల్లీ పౌడర్ మనం చేసి పెట్టుకున్నాక అదైతే వేసుకోవాలి. ఎంత బాగుంటుందో అండి ఈ పల్లీ పౌడర్ వేసినాక కూర అయితే తింటా ఉంటే తినాలనిపించుద్ది, అంత బాగుంటుంది. ఇంకా తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్ అన్నీ నూరేసినాం కదా దాంట్లోనే. సాల్ట్ కూడా నేను అందులోనే వేసిన, నాకైతే కరెక్ట్గానే సరిపోయింది. సాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చును. ఇంకా మంచిగా దీన్ని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకొని, సొరకాయ ఆల్రెడీ ఉడికిపోయిందండి. ఇంకా పల్లీల పౌడర్ వేయగానే 2 నిమిషాల పాటు ఉంచేసి ఆ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన కూర అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి సొరకాయ కూర సూపర్ టేస్ట్ ఉంటుంది. మనం అన్నీ వేసినాం కాబట్టి కూర మంచిగా లేత సొరకాయ అప్పటికప్పుడే మనకు తెంపింది కాబట్టి ఇంకా కూర అయితే సూపర్గా ఉంటుంది. పల్లీ పౌడర్ వేసిన, పచ్చిమిర్చి పేస్ట్, అలాగే పాలు పోసిన కాబట్టి కర్రీ అయితే సూపర్ ఉందండి. కారం కూడా మంచిగా సరిపోయింది, కూర అయితే మంచిగా ఉంది. నాకైతే మా ఊర్లో మా ఇంటికాడ వండుకొని తిన్నట్టుంది అనమాట. చెన్నైలో వండుకొని తిన్నట్లేదు, ఎందుకంటే ఇంటికాడ బాగా టేస్ట్ ఉంటాయి సొరకాయలు. ఇప్పుడు చెట్టుకి తీసుకొచ్చినా కాబట్టి అదే టేస్ట్ ఈరోజు కూరకు వచ్చిందనమాట. ఎప్పుడు తీసుకొచ్చినా షాప్లో తీసుకొచ్చినా అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడైతే సొరకాయ అయితే లేతగా ఉంది కాబట్టి గుండ్రటికాయ చాలా టేస్ట్ ఉంటుందండి. మంచిగా ఆనపకాయలో పొడుగు దానికంటే గుండ్రటిది బాగుంటుంది అనమాట టేస్ట్. మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.